हरे जय राम। जय गोपी जन वल्लभ गिरिवरधारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन। यशोदनंदन व्रज जन रंजन। जमुना तीरा वनचारी। यमुना तीर वनचारी। हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे। जय राम हरे। గట్టిగా పాడండి. हरे कृष्ण 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 हरे हरे। हरे राम हरे राम राम हरे हरे। हरे कृष्ण जय राधा माधव राधा माधव राधे। जय गौरनिताय 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 शिशे गौरनिताय। जय जय प्रभुपाद 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 प्रभुपाद। जय श्री श्री राधा माधव की, श्री गौर निताय की, वृंदराज श्रीमद् भागवतम की, शिल प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतिर्वुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। ओ हरि बोल। హరే కృష్ణ అందరూ కూడా స్వాగతం. ఇవాళ శ్లోకం సంఖ్య రెండో స్కందము మూడో అధ్యాయం శ్లోకం సంఖ్య 21. భార పరం పట్ట కిరీట జుష్ట మప్యుత్తమాంగం నమం ననమేన్ముకుందం శాశౌకరౌనో కురుతే సపర్యాం हरेर्लसत्कां चनकङ्कणौ वा। भारः परं पट्टकिरीटजुष्टमप्युत्तमाङ्गं ननमेन्मुकुन्दम् चासौ करौ न कुरुते सपर्यां हरेर्लसत्कां चनकङ्कणौ वा। भारः परं पट्टकिरीटजुष्टमप्युत्तमाङ्गं ननमेन्मुकुन्दम्
शासौ करौ न कुरुते सपर्या हरेर्लसत्काञ्चन कंकणौ वा. భక్తుల రిసైడ్ చేయండి. ప్రభుజీస్ మాతాజీస్. హరే కృష్ణ. మల్లెడి హరే ప్రభు. కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. బారః పరం పట్ట కిరీట జుష్ట మభ్యుత్తమాంగమం నాష్టమేమ కుందం సావౌ సకరౌ నో కురేతే సపర్యాం హరేర్ల సత్కాంచన కంకణౌ వా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీస్. भारः परं पट्टकिरीटजुष्टामप्युत्तमागं नमेन्मुकुन्दम् शावौ करौ नो कुरुते सपर्यां हरेर्लसत्काञ्चन कंकणौ वा. हरे कृष्ण. లక్ష్మీ హరే జ్యోతి కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ నమః. భారః పట్టకిరీటజుష్టమప్యుత్తమాంగం ననమేన్ముకుందం శావౌ కరౌ నో కురుతే సపర్యాం హరేర్లసత్కాంచన కంకణౌ వా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. రిసైడ్ చేయండి. భారః పరం పట్ట కిరీట జుష్టం అభ్యుత్తమాంగం నమేన్ ముకుందం శావౌ కరౌ నో కురుతే సపర్యాం హరేర్ల సత్కాంచన కంకణౌ వా. హరే కృష్ణ హరే ప్రభుజీ. హరే కృష్ణ. మీరు చాలా అద్భుతంగా రిసైడ్ చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది శ్లోకాలు వింటుంటే. ఓకే. భారహ ఒక గొప్ప మోపు, పరం భారయుతమగు, పట్ట పట్టు, కిరీట తలపాగా, జుష్టం చుట్టబడినట్టి, అపి అయినను, ఉత్తమ పైనున్న, అంగం దేహభాగము, నా నమేత్ ఎన్నడును వంగని, ముకుందం ముక్తినొసగు శ్రీకృష్ణ భగవానుడు, శావౌ శవము, కరో హస్తముల, నో కురుతే వనరింపవో, సపర్యాం అర్చనము, హరే శ్రీహరి యొక్క, లసత్ మెరయునట్టి, కాంచన బంగారు, కంకణములు, వా అయినప్పటికీ. భావం భాష్యం చెప్పిన 70 చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద కి. ముక్తి ప్రదాతయగు ముకుందుని మొదట వంగనిచో పట్టు తలపాగా చుట్టబడినప్పటికీ శిరము కేవలము భారయుతమగు మోపుయే కాగలదు. హరిసేవనము నందు నియుక్తము కానిచో మెరయు కంకణములతో అలంకృతమైనప్పటికీ హస్తములు కేవలం శవహస్తములే కాగలవు. భాష్యము. ఇంతకు పూర్వమే తెలుపబడినట్లు భగవద్భక్తులు 3 రకములుగా నుందురు. ప్రభుపాల వారు ఇక్కడ 3 రకాలుగా భక్తుల గురించి వివరిస్తున్నారు. శ్రద్ధగా వినండి. ప్రథమ శ్రేణి భక్తుడు ప్రతి ఒక్కరును భగవత్ సేవలో నియుక్తులైనట్లుగా గాంచును. చూడండి, ఎవరిని ఆ భక్తులుగా చూడడు. అంటే ఫస్ట్ క్వాలిటీ భక్తుడు, సెకండ్ క్వాలిటీ. కానీ ద్వితీయ శ్రేణి భక్తులు మరియు అభక్తుల నడుమ వ్యత్యాసమును గాంచును. వీళ్ళు భక్తులు కాదు అని రెండో స్థాయి వాళ్ళు చూస్తారు, ద్వితీయ శ్రేణి. కనుకనే వారు ప్రచార కార్యక్రమము కొరకై నిర్దేశింపబడి ఉన్నారు. అందుకే వాళ్ళు ఏంటి, ప్రచారం చేయాలి. మధ్యమ, ఉత్తమ, మధ్యమ, తర్వాత ప్రథమ శ్రేణి. గత శ్లోకమునందు తెలుపబడినట్లు భగవద్ మహిమలను వారు బిగ్గరగా ప్రచారము కావింపవలెను.
వారు తృతీయ శ్రేణి భక్తుల వర్గము నుండి లేదా అభక్తుల వర్గము నుండి శిష్యులను స్వీకరింతురు. కొన్ని మార్లు ప్రథమ శ్రేణి భక్తుడు సైతం ప్రచార కార్యార్థమై ద్వితీయ శ్రేణికి దిగవచ్చును. అంటే టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటి ద్వితీయ శ్రేణికి దిగవచ్చు. కనీసము తృతీయ శ్రేణి భక్తుడు కావలసి ఉన్న సామాన్య మానవుడు దేవాలయమునకేగి శ్రీ విగ్రహమునకు వంగి ప్రణామము కావింపవలెనని ఇచ్చట ఉపదేశింపబడినది. అతడు గొప్ప ధనవంతుడైనను లేదా పట్టు తలపాగా కిరీటము ధరించిన రాజైనను సరియే. భగవానుడు గొప్ప గొప్ప రాజులు చక్రవర్తులతో సహా సర్వులకు భగవానుడే. చక్రవర్తులకి రాజులకి అందరికి కూడా మనం వింటుంటాం ఏంటి సీఎం గాని లేదంటే పెద్ద మినిస్టర్స్ గాని వాళ్ళు ఏంటి లైన్ లో ఏదైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు లైన్ లో వెళ్తారు. వాళ్ళు దాన్ని ఏం చేస్తారు న్యూస్ ఛానల్లో రిపీటెడ్ గా చూపిస్తారు. ఎందుకు దే ఆర్ శ్రేష్ఠ సొసైటీలో వాళ్ళు గొప్ప పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప చక్రవర్తులైన రాజులైనా భగవంతుని ముందర సమానమే అని చెప్తున్నారు. సర్వులకు భగవంతుడే. కనుక లౌకిక జనుల దృష్టిలో ధనవంతులుగా పేరొందిన వారు శ్రీకృష్ణ మందిరమును దర్శించుచు శ్రీ విగ్రహము ఎదుట వంగి ప్రణతులు అర్పించవలెను. మందిరమందలి అర్చనీయమగు శ్రీ విగ్రహమును ఎన్నడును రాయితో గాని కర్రతో గాని చేసినదని భావింపరాదు. రాయితో చేసినారు కట్టెతో చేసినారని చూడకూడదు శ్రీ విగ్రహాలని. ఏలైనా మందిరమందలి శ్రీ విగ్రహ అర్చనావతారము శ్రీకృష్ణ భగవానుడు కేవలం తన మంగళకర ఉనికితోనే పతిత జనుల ఎడ అపార కరుణను కురిపించగలడు. పూర్వం తెలుపబడినట్లు మందిరమందు భగవానుని సన్నిధి యొక్క అనుభవము శ్రవణ విధానము ద్వారా సాధ్యము కాగలదు. ఏంటంట భగవంతుని అనుభూతము ఎట్లా అనుభవం లేకొస్తారు భగవంతుడు అంటే శ్రవణ విధానము. పూర్వం తెలిపినట్లు వాస్తవమునకు భక్తితో సేవా విధానము తొలి కర్మయగు శ్రవణము మిగుల ఆవశ్యక విషయమై ఉన్నది. ప్రామాణిక మూలములైనటువంటి భగవద్గీత శ్రీమద్ భాగవతము నుండి శ్రవణము చేయుట అన్ని తరగతుల భక్తులకు అత్యవసరము. లౌకిక పదవిచే గర్వించి మందిరమందలి శ్రీ విగ్రహమునకు వంగి నమస్కరించని సాధారణ మనుజుడు లేదా మందిరమందలి అర్చనము ఎటువంటి జ్ఞానము లేకుండా వాడు అర్చనను నిందించువాడు తన నామమాత్ర తలపాగా కిరీటము కేవలం తనను భవసాగరమందు మరింత ముంచుటకు మాత్రమే కారణభూతమగునని ఎరుగవలెను. నీటి యందు మునుగువారిలో తలపై అధిక భారము కలిగి ఉన్నవాడు అట్టి అధిక భారము లేని వాని కన్నను అతివేగముగా నీటి యందు మునుగును. గర్వితుడును మూర్ఖుడును అగు మనుజుడు భగవద్ విజ్ఞానమును నిందించుచు భగవానుడనడి విషయము తనకు అర్థరహితమైనదని పలుకును. కాని భగవన్నియమపు పట్టులో చిక్కి మెదడులో రక్తం గడ్డ కట్టుట వంటి రోగముల పాలైనప్పుడు అట్టి నాస్తికుడు తన భౌతిక స్థితి భారముచే అజ్ఞాన సముద్రమున మునిగిపోవును. ఇవన్నీ రకరకాల రోగాలు వస్తాయి కదా వాళ్ళకి. భగవత్ చింతన రహితమగు విజ్ఞాన శాస్త్ర పురోగతి మానవ సమాజ తలపై పెనుభారము మాత్రమే. ఇటు చూడండి భగవత్ చింతనారహితం, భగవంతుని గురించి చింతించని ఎన్నో రకాల గొప్ప గొప్ప ప్రాజెక్టులు ఏవేవో జరుగుతున్నాయి విజ్ఞాన శాస్త్రంలో. అవన్నీ కూడా ఏమని చెప్తున్నారు ప్రభుపాద వారు ఇక్కడ మానవ సమాజం యొక్క తలపైన పెద్ద భారము మాత్రమే. కనుక ప్రతి ఒక్కరూ ఈ హెచ్చరిక ద్వారా జాగ్రత్త వహింపవలసి ఉన్నది. ఈ భారాన్ని ఎత్తుకునకూడదు అంటే ఏంటి భగవంతుని పాదాలని పట్టుకోవాలి. భగవానుని అర్చించుటకు సమయము లేనిచో మనుజుడు కనీసము భగవన్ మందిరములను ఊడ్చుటయందు లేదా కడుగుటయందు కొంత సమయము తన హస్తమును వినియోగించవలెను. భగవానుని అర్చించుటకు సమయం, భగవానుని అక్కడే ఉండి మనం సేవ చేసేంత సమయం లేకపోతే కనీసం ఊడ్చాలంట భగవంతుని మందిరాన్ని, కడగాలంట. ఒరిస్సా దేశ రాజైన ప్రతాపరుద్రుడు రాజ్య పరిపాలన వారములతో తలమునకలై ఉన్నప్పటికీ సంవత్సరమునకు ఒకసారి ఉత్సవ సమయమున మాత్రము జగన్నాథ మందిరమును తప్పక ఊడ్చెడివాడు.
తెలియజేయనదేమనగా ఎంతటి ప్రముఖ వ్యక్తి అయినను శ్రీకృష్ణ భగవానుని సర్వాధిపత్యమును అంగీకరించియే తీరవలెను. ఎప్పుడంటే చైతన్య మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజుకి మెరసి ఇచ్చేది, ఎప్పుడైతే ప్రతాపరుద్ర మహారాజు తన తల పాగని పక్కన పెట్టేసి వచ్చి జగన్నాథ రథ యాత్రలో పొరక తీసుకొని ముందు ఊడుస్తూ వెళ్తాడనమాట. అది చూసి చైతన్య మహాప్రభుకి కరుణ వస్తుంది అనమాట. అంటే ప్రతాపరుద్ర మహారాజు పూరి, అంటే అక్కడ రాజ్యానికి మొత్తం రాజు అనమాట, అందరికీ అధిపతి. అలాంటి వ్యక్తి తన అన్ని రాజ లాంఛనాలన్నీ అవన్నీ తీసి పక్కన పెట్టేసి భగవంతుని సేవకుడైనది చూసి ఒక సామాన్య వ్యక్తి మాదిరి వచ్చి క్లీన్ చేసేది చూసి చైతన్య మహాప్రభుకి హృదయం ద్రవిస్తుంది అనమాట. అంతవరకు ఆ నేను ఇట్లాంటి రాజకీయ నాయకులని, రాజుల్ని, డబ్బున్న వాళ్ళని కలిస్తే నేను సన్యాసిని అపవిత్రమైతా, నేను అతన్ని కలవను అని చెప్తాడు అనమాట. ఎన్నిసార్లు అడిగినా కూడా రామానందరాయ వీళ్ళందరూ అడుగుతుంటారు, సార్వభౌమ భట్టాచార్య కూడా, వీళ్ళందరూ అడిగినా కూడా చైతన్య మహాప్రభు ఒప్పుకోరు. అటువంటి భగవద్భావనను లౌకిక పురోగతి యందును మనుజునికి తోడ్పడగలదు. జగన్నాథుని అధీనమున నిలుచుట ప్రతాపరుద్ర మహారాజుకు శక్తివంతమగు రాజుగా చేసినది. అతని కారణముగా గొప్ప పఠాను రాజు సైతం ఒరిస్సా దేశంలో ప్రవేశించలేక పోయెను. అంతియేగాక జగన్నాథుని అధీనతను అంగీకరించిన కారణముగా ప్రతాపరుద్రుడు శ్రీ చైతన్య మహాప్రభు కరుణను కూడా బడిసి ఉండెను. భగవంతుని సేవలో నెలకొన్నందుకు చైతన్య మహాప్రభు కూడా కృప లభించింది అనమాట. కనుక ధనికుని భార్య మెరసెడి బంగారు గాజులను ధరించి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ సేవలో నియుక్తురాలు కావలసి ఉన్నది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ ద్వైత గదాధర శివాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భావము: ముక్తి ప్రదాతయగు ముకుందుని ఎదుట వంగనిచో పట్టు తలపాగా చుట్టబడినప్పటికీ శిరము కేవలం భారయుతమగు మోపుయే కాగలదు. హరిసేవనము నందు నియుక్తము కానిచో మెరయు కంకణములతో అలంకృతమైనప్పటికీ హస్తములు కేవలం శవహస్తములే కాగలవు. హరే కృష్ణ. శీల ప్రభుపాద వారు భాష్యంలో 3 రకాల భక్తుల గురించి చెప్తున్నారు. ఏంటి? మొదటి శ్రేణి, ప్రథమ శ్రేణి భక్తులు ఏంటి? వాళ్ళు పూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా భక్తులుగా పరిగణించేవాళ్ళు. ఏంటి, మనం కూడా కొన్నిసార్లు అంటుంటాం, వినయం ప్రదర్శిస్తుంటాం ఏమని, ప్రభు నేనేం భక్తుడు ప్రభు, అందరు భక్తులు, నేను మాత్రం తప్ప అని అంటుంటాం. కానీ హృదయంలో ఏముంటది, నేనే గొప్ప భక్తుడు అనే ఆలోచన ఉంటది మనకి. చాలా సందర్భాల్లో మనము ఏమని ఆలోచిస్తాం, ప్రథమ శ్రేణిలో ఉన్న భక్తులు ఇట్లే ఆలోచిస్తారు అనమాట. నేను భక్తుడు, ఇంకా అందరు భక్తులుగా కాదు అని, అందరికంటే గొప్ప భక్తుని నేనే అనే ఆలోచన ఉంటుంది అనమాట. కానీ వీళ్ళు ఈవెన్ ఏంటి, అసలు ప్రతి ఒక్కరిని భక్తులుగా పరిగణిస్తారు. ద్వితీయ శ్రేణి ఏమని, వాళ్ళు భక్తులు అభక్తులు అనే మధ్య తేడాని చూస్తారు. తృతీయ శ్రేణి ఏంటి, ఇక్కడ ఏమని రాసినారు తృతీయ శ్రేణి గురించి, తృతీయ శ్రేణి భక్తుల వర్గం నుండి లేదా అభక్తుల వర్గం నుండి శిష్యులను స్వీకరించరు.
తృతీయ శ్రేణి ఏంటి, వాళ్ళు విగ్రహ ఆరాధన చేస్తారు అని చెప్పని మనకి భాగవతము చెప్తుంది. వాళ్ళకి ఎవరిని ఎలా ఆ, గౌరవించాలో భక్తుల్ని గుర్తించడం వాళ్ళకి తెలియదు. సో మనము ఇది మన గ్రాడ్యువల్ భక్తియుత సేవలో ఫస్ట్ ప్రథమ శ్రేణి ఏంటి, మనం ఓన్లీ భగవంతుని మాత్రమే గౌరవిస్తాం. తర్వాత కొంచెం అడ్వాన్స్ అయితే మధ్యమ స్థాయికి వస్తే ఏంటి, భక్తులు అభక్తులు ఎవరని తెలుస్తుంది, ప్రచారం గురించిన ఆలోచన అప్పుడు వస్తుంది, ప్రచారం గురించిన ఆలోచన అప్పుడు వస్తుంది. ఏంటి మనం మధ్యమ స్థాయికి వచ్చింది. మొదట్లో కూడా ఉంటుంది, కానీ ఇంటెన్స్ గా ఉండేది ఏంటంటే మధ్యమ స్థాయి. తర్వాత ఉత్తమ స్థాయి ఏంటి, ఆ ఉపదేశామృతం కూడా ఒక శ్లోకం ఉంది ఏంటి, ఆ దీక్షాస్తి చేత్ ప్రణతిభిశ్చ భజంతమీశం నిందాది శూన్య హృదమీప్సిత సంగలభ్య అని చెప్పని చెప్తారు. ఎవరైతే ఆ దీక్ష తీసుకొని ఉంటారో వాళ్ళకి మనసులో ప్రణామం చేయాలి. ఎవరైతే భక్తియుత సేవలో ఆ ఉంటారో వాళ్ళకి దండవాత ప్రణామం చేయాలి. మధ్యమ స్థాయి వాళ్ళకి, ఉత్తమ స్థాయి వాళ్ళకి ఎవరైతే ఎవరిని నిందించారో అలాంటి భక్తుల నుంచి మనం ఏంటి సంగతిని తీసుకున్నాలా అని చెప్పని చెప్తుంది. ఇక్కడ తృతీయ శ్రేణి వాళ్ళ గురించి ప్రభుపాల వారు, తృతీయ శ్రేణి అంతకంటే తక్కువ వాళ్ళ గురించి ప్రభుపాల వారు వివరిస్తున్నారు అన్నమాట. యాక్చువల్ గా మనము తృతీయ శ్రేణి అంటే తృతీయ శ్రేణి అంటే లాస్ట్ వాళ్ళు, తర్వాత ఇంకా దాని భక్తితో సేవలకు రాని వాళ్ళ గురించి ప్రభుపాల వారు చెప్తున్నారు. ముందు రెండు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వినయపూర్వకంగా భగవంతుని పైన వాళ్ళ మనసుని వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిదీ వాళ్ళకి భగవంతునికి అర్పిస్తారు, అది ఓకే. కానీ మిగతా వాళ్ళ గురించి ప్రభుపాద వారు భాష్యం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శ్రీ విగ్రహం ముందర వంగి ప్రణామాలు చేయాలి. ఉం? వాళ్ళకి చాలా బర్డెన్ ఉంటుంది అనమాట అది. ఆ యొక్క వాళ్ళ యొక్క పొజిషన్, వాళ్ళ యొక్క పోస్ట్ ఈ ప్రపంచంలో వాళ్ళకు వచ్చే పొగడ్తలు, వాళ్ళకు వచ్చే పేరు ప్రతిష్టలు ఏం చేస్తాయి, వాళ్ళ మెడను వంగనియవన్నమాట. వాళ్ళ తల వంచలేరు, ఆ తల పాగా యొక్క బరువు అంతగా ఉంటుంది అనమాట. అందుకే శిలకుల శేఖరాల వారు కూడా చెప్తారు, ఆ ఎత్- ఆ శ్లోకము శివప్రభు నీకు ఏమైనా గుర్తుందే, ఆ పాదధూళి ధవలం అని చెప్పని వస్తుంది. అది అంటే భగవంతుని యొక్క ఆ పాదాలకి ప్రణమిల్లినప్పుడు తల ఆ దుమ్ముతో అలంకృతం కాకపోతే ఆ తల శిరమే కాదు అని చెప్పని కులశేఖరాలు వారు, యత్పాద ప్రణిపాత ధూళి ధవలం తద్వర్ష్మ తద్వైశిర తే నేత్రే తమసోజితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే సా బుద్ధిర్విమలేందు శంఖ ధవలా యా మాధవధ్యాయిని సా జిహ్వామృత వర్షిణి ప్రతిపదం యా స్తౌతి నారాయణం. శిలకుల శిఖరాల వారు చెప్తున్నారు, ఏదైతే తల భగవంతునికి ప్రణమిల్లి దుమ్ముతో అలంకృతం అవుతుందో అది శిరస్సులోకి వెళ్ళాల ఉత్తమ శిరస్సు అని చెప్తున్నాడు. తే నేత్రే తమసోచితే సురుచిరి, ఏ నేత్రాలైతే భగవంతుని యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటాయో ఆ నేత్రాలు ఏంటంట, ఈ తమస్సుని ఈ అంధకార ప్రపంచాన్ని వదిలిన దివ్యమైన నేత్రాలు అని చెప్పని, ఆ తమస్సుని వదిలిన నేత్రాలు అని చెప్తుంది. యా బుద్ధిర్ విమలేందు శంఖధవల, బుద్ధి ఎవరిదైతే భగవంతుని పైన యా మాధవ ధ్యాయని మాధవుని ధ్యానిస్తుందో అలాంటి బుద్ధి ఏంటంట, శంఖం ఉంటది కదా, శంఖం కంటే తెల్లగా, చంద్రుని కంటే తెల్లగా ఉండే బుద్ధి అనమాట. అంత నిష్కలంకమైన బుద్ధి అని చెప్పని చెప్తున్నాం. సాజిహ్వామృత వర్షిని ప్రతిపదం పూర్ణామృతం, ఈ ఈ ఏదైతే జిహ్వ భగవంతుని కీర్తిస్తుందో అది ఉత్తమమైన జిహ్వ అని శిలకుల శేఖరాలు వారు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా చూడండి, ఈ కృష్ణ చైతన్య సొసైటీలోకి వచ్చినాక భక్తితో సేవ మొదలు పెట్టిన తర్వాత ఆ ఫస్ట్ లో ఉన్న వినయం, విధేయత సంవత్సరాలు గడిచే కొద్దీ
పెరుగుతుందా లేదా అనేది మనం చూడాల. మనము పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసే అవకాశం రావచ్చు, అవకాశం రాకపోవచ్చు. కానీ మనకి ఆ వినయం ఉందా లేదా, మనం మొదట్లో ఉన్నట్టే ఉన్నామా, లేదంటే ఎలా ఉన్నాం అనేది మనల్ని మనం కొన్నిసార్లు ఏంటి, మనం నేర్చుకునే జ్ఞానం వల్ల మనకి అహంకారంతో తలబరువు ఎక్కొచ్చు. అంటే ఎక్కువ శాస్త్రం తెలవడం వల్ల, క్లాసులు ఇవ్వడం వల్లనో, లేదంటే మేనేజ్మెంట్ లో మంచి మేనేజ్మెంట్ పొజిషన్ రావడం వల్లనో, లేదంటే గుడ్ ప్రీచర్ అని పేరు తెచ్చుకోవడం వల్ల ఈ పేరు మన తలకెక్కొచ్చు. ఈ పేరు, ప్రతిష్ట, అలా తల బరువు ఎక్కొచ్చు మనకి కదా. అనవసరమైన బరువు అనమాట అది. నేను గొప్పగా చేస్తున్నాననే ఆలోచన మనకు వచ్చింది అనుకోండి, ఏంటది, తల బరువు ఎక్కుతుందని అర్థం. మన బుర్రలో అనవసరమైన ఆలోచన మొదలైంది. It's like turban. You know, some people wear turban so much in top of the head. One picture. సో టర్బన్ అంటే ఇది తలపాగా ఉంటది కదా, చాలా మంది తలపాగా ధరిస్తారు, దాంతో పోలుస్తున్నాను అనమాట. ఆ తలపాగా ఏంటి, తలపాగా ఏంటి, అలంకారము, తర్వాత వాళ్ళ యొక్క పొజిషన్ ని చూపిస్తుంది అనమాట తలపాగా. కిరీటము, ఇవన్నీ ఏంటివి, రాజులు అప్పుడు ఎందుకు ధరించే వాళ్ళంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఈ ఇది ఉండేదన్నమాట. ఈ కిరీటం ఉండేది, ప్రత్యేకమైన కిరీటం, రాజు అని సూచించడానికి, ఈ దేశానికి రాజు అంటే ఇలాంటి కిరీటం ఉంటదనే ఒక ఇది ఉండేది. సో అదేంటి, తన యొక్క పొజిషన్ ని చూపిస్తుంది. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఆ పొజిషన్ కి, ఆ స్థాయికి, ఆ పదవికి ఎలాంటి విలువ లేదు, ఆ తల భగవంతుని ముందు ప్రణమిల్లకపోతే అని. సో మనము భక్తితో సేవ చేస్తూ ఉండొచ్చు, జపము, శ్రవణము, కీర్తనం ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. కానీ మన మనసులో ఐఎమ్ ద డూయర్ అనే భావన మనం పెంపొందించుకున్నాం అనుకో, నేను చేస్తున్నాననే భావన ఏ క్లేశం మాత్రం ఉన్నా కూడా, ఏ కొంత మాత్రం ఉన్నా కూడా ఏమవుతుంది, అది మనల్ని చిక్కుల్లో పడేస్తుంది అనమాట, భగవంతునికి దూరం చేస్తుంది. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. నేనే అన్నిటికీ మూల కారణం, నా నుంచి అన్ని ఉద్భవిస్తున్నాయని చెప్తున్నాడు. నిన్నటి క్లాస్ లో కూడా శిల ప్రభుపాద వారు వివరిస్తున్నారేమని, వాట్ యూ క్యాన్ రినౌన్స్, వాట్ యూ క్యాన్ సాక్రిఫైస్, నథింగ్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు లార్డ్. చూడండి, భగవంతుని యొక్క శక్తులలో ఒకటి అంతరంగ శక్తి, ఒకటి బహిరంగ శక్తి. బహిరంగ శక్తి ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎన్నో కార్యాలలో నెలకొని ఉన్నాడు, అనంతమైన కార్యాలు. ఈ కార్యాలన్నిటికీ నడిపించేది ఎవరు, మయధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతే జగత్ విపరివర్తతే, కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. అదే అంతరంగంగా ఈ భక్తియుత సేవా కార్యక్రమాలన్నీ కూడా యోగమాయ శక్తి ద్వారా జరుగుతాయి. ఎట్లయితే ఈడ భౌతిక బాహ్యంగా ఈడ నో బడీ ఈస్ ద డూయర్, మనకు 5 మంది కర్తలు ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా, ఎవరికైనా ఐడియా ఉంటే ఎగ్జాక్ట్ గా ఎవరెవరు కార్యం చేయడానికి 5 మంది? ఈశ్వరుడు, ప్రకృతి, గుణాలు, తర్వాత ఇంద్రియాలు, తర్వాత జీవుడు. వీళ్ళందరూ పాల్గొంటారు. ఒక కార్యం పూర్తి కావాలంటే వీళ్ళందరూ ఉండాలి. కానీ వీళ్ళందరికీ క్రెడిట్ ఇవ్వకుండా మనమే క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం కొన్నిసార్లు కార్యం చేసినప్పుడు, ఏదైనా సేవ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, వీళ్ళందరికీ క్రెడిట్ ఇవ్వకుండా మనం ఒకరి లాస్ట్ ఉన్నాడు కదా, జీవ ఒకడు నేనే చేసినాను అనేది, అదే అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే, నేనే ఈ కార్యం చేసినానని అహంకారంతో విర్రవీగుతాడు అనమాట. దట్ ఈస్ రాంగ్. అందుకే మనకి ఏమని చెప్తారంటే, ఈ యొక్క ఆ ఏదైనా మనం చక్కగా సేవ చేసినా మనకి పొగంట కీర్తి వస్తుంది కదా. ఆ కీర్తి ఎలాంటిదంట అంటే ఆ, ఉడుకుతున్న ఆలగడ్డ లాంటిది కదా.
ఆలుగడ్డ ఎట్లా ఉంటది, చేతిలో పడిందంటే చేతులు కాలిపోతాయి కదా. అందుకే ఏం చేస్తారంటే ఆ ఆలుగడ్డని ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ కీర్తిని ఎవరికి, మన గురువుకి ట్రాన్స్ఫర్ చేయాలి, మన గురువులకి ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రభుపాల వారికి ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళు దాన్ని, వాళ్ళు కూడా ఏమి క్యారీ చేయరు. చూస్తే ప్రభుపాల వారు ఎప్పుడు కూడా నేను సంస్థాపన చేసినానని చెప్పలే, ఇది మా గురువు గారి కోరిక అని చెప్పినారు. మనం మాత్రం ఈ సెంటర్ నాది, ఇది నాది అనే భావనలో మనం ఉంటాం. చెప్తున్నా నేను ఉదాహరణకి. సో ఏది మనది కాదు. సో అందుకని సరళత్వం అనేది భక్తితో సేవలో చాలా ఇంపార్టెంట్. సరళత్వం లేని భక్తి అది భక్తి కాదు, ఓన్లీ బరువు మాత్రమే. భక్తితో సేవ కూడా బరువు కావచ్చు మనకి, ఎందుకు, మనకుండే భౌతికమైన దృష్టి ద్వారా, భౌతికమైన మాలిన్యం వల్ల భక్తితో సేవని కూడా ఒక బరువుగా పరిగణించే రోజు రావచ్చు, మన మాలిన్యం వల్ల, హృదయ మాలిన్యం వల్ల. ఇక్కడ తల ఒక్కటే కాదు, తల పైన ఉండే బరువే కాదు, హృదయ మాలిన్యం కూడా ఏం చేస్తుంది, మనల్ని దూరం అయ్యేటట్టు చేసే అవకాశం. సో నోవేర్ ఇట్ డిజైర్ కమ్స్, నోవేర్ మనకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ అహంకార భావన. ఎట్లయితే భగవంతుడు ఈ జీవుల పైన కృప చూడనీకి ఏ హేతువు ఉండదు, అందుకే ఏమంటారు దాన్ని కాజ్లెస్ మెర్సీ అంటారు. కాజ్లెస్ మెర్సీ అంటే ఏం కారణం ఉండదు, ఆయన కృప చూపిస్తాడు అంతే కదా. అట్లా మనకు కూడా అహంకారం ఎట్టు వస్తుంది తెలుసా, ఏ కారణం ఉండదు. అహంకారిగా ఉండడానికి ఏ కారణం అవసరం లేదండి, మనం అహంకారంతో కాన్స్టెంట్ గా ఉండొచ్చు. ఏ చిన్న కార్యం చేసినా మనం క్రెడిట్ తీసుకోవాలనే కోరిక మనకు వస్తుందంటే అర్థం ఏంటి అంటే, దీని వల్ల నేను పొగడబడాలి, నేను కీర్తించబడాలి నేను ఈ పని చేసినప్పుడు అనే కోరిక కలుగుతుందంటే, మనము ఎంతో బరువుని మన హృదయంలో, మన తలలో మోస్తున్నాం అని అర్థం. ఏ కార్యం చేసినా మనం పేరు ప్రతిష్ట పొందాలి అని మనకు భావన ఉందంటే ఏంటి, బరువుని మన హృదయంలో మోస్తున్నాం అని అర్థం. సో బరువు ఎంత అంటే అది జన్మ జన్మలు కూడా కొనసాగవచ్చు. కాబట్టి మనం చక్కగా భక్తుల యొక్క పాద పద్మాల దగ్గర ఆశ్రయం తీసుకొని శ్రవణం చేయాలి చక్కగా. శ్రవణం దగ్గరనే ఆగిపోకూడదు. శ్రవణము ఖచ్చితంగా భగవద్భక్తులకి, భగవంతునికి సేవ రూపంలో వెళ్ళాలి. మనం భక్తులకి ఎంతగా సేవ చేస్తే వాళ్ళు మన యొక్క జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయాన్ని మనకి చెప్తారు. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. మన తల అహంకారంతో బరువెక్కకూడదు అంటే ఏం చేయాలి, భగవంతుని ముందు, భగవద్భక్తుల ముందు ఉంచాలి. తలంచడం అంటే ఏంటి, తలంచి ప్రణామం చేసేదే కాదు. ఇంతకు ముందు ఒక భక్తులు చెప్పినారు అనమాట, ఏమని, ఐస్ గ్రేస్ రూపేశ్వర చైతన్య ప్రభు కూడా చెప్తారేమని, చాలా మంది వచ్చి పాదాల మీద పడతారు, దండవత్ ప్రణామం ప్రభు అని, చూసిన వెంటనే దండవత్ ప్రణామం చేస్తారంట. నైనా ఈ చిన్న సేవ ఉంది చేసి పెట్టంటే, ప్రభు నాకు ఆ పని ఉంది ప్రభు, నాకు ఈ పని ఉంది ప్రభు అని చెప్తారంట. దానివల్ల ఉపయోగం ఏంటి, నో. ప్రణామం చేయడం అంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కి మన తలని ఉంచడం, భగవంతుని యొక్క నియమాలకి మనం తల ఉంచడం, భగవంతుణ్ణి విగ్రహంగా చూడడం కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణునిగా దర్శించడం. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏలయన మందిరమందలి శ్రీ విగ్రహ అర్చన అవతారమున శ్రీకృష్ణ భగవానుడు కేవలం తన మంగళకర ఉనికితోనే పతిత జనుల ఏడ అపార కరుణను కురిపించగలడు. శ్రీ విగ్రహము మందిరమందలి అర్చనీయమగు శ్రీ విగ్రహంను ఎన్నడూను రాయితో గాని కర్రతో గాని చేసినదని భావించరాదు, ఎప్పుడు కూడా భావించరాదు. అర్చనావతారం అక్కడ భగవంతుడు రాయో లోహము లేదంటే కర్రనో కాదు. ఈ దృష్టి పెంపొందాలంటే ప్రభుపాద వారు చెప్తున్నారు, పూర్వం తెలుపబడినట్లు మందిరమందు భగవానుని సన్నిధి ఎడ అనుభవము శ్రవణ విధానము ద్వారా సాధ్యము కాగలదు. శ్రవణము ఎట్లా, శ్రవణాసక్తి ఎట్లా వస్తుంది, దీనికి భాగవతంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే,
ఎప్పుడైతే ఈ మహాత్ములకి భక్తులకి మనం సేవ చేస్తామో అప్పుడు ఈ భగవంతుని కథల పట్ల మనకు రుచి ఏర్పడుతుంది అని మనకు భాగవతం చెప్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ ఆ వచ్చేసి ఏమని చెప్తున్నారు, ఏవైతే చేతులు రకరకాల బంగారు గాజులతో బంగారుతో అలంకృతమైంటవో అవి శవానికి శవం యొక్క అలంకరణ మాత్రమే ఏమని చెప్తున్నారేమని. ఒక్క నిమిషం. ఆ హరిసేవనమునందు నియుక్తము కానిచో మెరయు కంకణములతో అలంకృతమైనప్పటికీ హస్తములు కేవలం శవహస్తములే కాగలవు. శవహస్తములు అనుకోండి, ఏమైనా కదులుతాయా అవి? శవం హస్తములు అలంకారం చేస్తే ఏం ఉపయోగం చెప్పు? శవానికి బంగారు గాజులు వేస్తే ఏం ఉపయోగం? ఏం ఉపయోగం. సో బంగారు గాజులతో అలంకృతమైన కంకణాలతో అలంకృతమైన హస్తములైన భగవంతుని సేవలో నెలకొనాలి. లేదంటే అర్థం ఏంటవి? శవహస్తములే. కరెక్టే మరి ఇది. ఎందుకు? భగవంతుడే అందరికి లవరు, ప్రేమికుడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అందరూ నా యొక్క సనాతనులైన నా యొక్క పిల్లలే, అంశలే అని చెప్పని భగవంతుడు వివరిస్తున్నాడు. కాబట్టి హస్తములని హరిసేవ యందు ప్రభుపాల వారు చెప్తున్నారు. ఏమని? మందిరంలో మనం అర్చనం చేసే అవకాశం మనకు లేకపోతే మందిరాన్ని ఊడ్చాలి, కడగాలి అని ప్రభుపాల వారు క్లియర్ గా రాస్తున్నారు. అది రెగ్యులర్ కావాలి. రెగ్యులర్ గా మనం ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ప్రభుజీ, నేను వారంలో 2 సార్లు వచ్చి మందిరం క్లీన్ చేస్తాను ప్రభుజీ, నేను నెలలో ఇన్ని సార్లు వస్తాను. రావాలి రెగ్యులర్ గా, వచ్చి చెయ్యాలి. అప్పుడు కదా మనం రుచి చూసేది భగవద్భక్తి గురించి. ఏంటండి క్లాస్ వినడము అంటే ఏంటి? మనం భక్తి ఎలా చేయాలి, ఎలా మనం వినయంగా ప్రవర్తించాలి అనేదే మనం భక్తి క్లాస్ లో వినేది. ఇంకా ఏం లేదు. ఊరికి విన్నాము, మనం శ్లోకాలు నేర్చుకుంటామంటే ఉపయోగం లేదు. మనకు ఎంతో తెలుసు దాని గురించి. ప్రాక్టికల్ గా ఏమి ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా? ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? జ్ఞానం. సేవ చేయడం. నువ్వు శ్రవణం చేసేది ఎందుకు? సేవ చేయడం కోసం. మనం ఆ సేవలో ఎండ్ కాకపోతే ఉపయోగం లేదు. సేవ చేయాలి, సేవ చేయాలి. మనం మందిరంలో సేవ చేసే విషయం గురించి ప్రభుపాద వారు ప్రత్యేకంగా రాసినారు. వెరీ వెరీ. కాబట్టి ఈ శ్రవణం యొక్క ఫలితం ఏంటి? మనకు భగవంతుని పట్ల ఆసక్తి, భగవంతుని సేవ పట్ల ఆసక్తి. అదే కదా చెప్పేది. ఒక తల్లి తన పుత్రుని పైన ప్రేమ ఎలా చూపిస్తుంది? సేవ ద్వారా. ఒక ప్రేమికుడు తన ప్రేయసి పైన ఎట్లా ప్రేమను చూపిస్తాడు? సేవ ద్వారా. ప్రతి ఒక్కరు ఒక రాజకీయ నాయకునికి ఆ ఆ ఒక వాళ్ళు ఉంటారు కదా, ఏంటి వాళ్ళని ఏమంటారు, ఈ జనాలు, ప్రజలు, ఫాలోవర్స్ ఎట్లా ప్రేమ చూపిస్తారు? తన పైన అభిమానాన్ని ఎట్లా చూపిస్తారు? ప్రచారంలోన చాలా ఆ ఉధృతంగా వాళ్ళు వాళ్ళు వాళ్ళ నాయకుడు వచ్చినాడు అనుకో, అయిపోయా వాళ్ళు అన్ని పనులు పెట్టి జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారనమాట, ఇంకా ప్రచారం కోసం కదా. ప్రతి ఒక్కరు చూడండి, సేవ లేకుండా ఎవరు లేరు. అందుకే ఈ తల బరువైన తల, నువ్వు బరువును మోస్తున్నావయ్యా, ఆ బరువును దించుకో భగవంతుని ముందర ప్రణమిల్లి, నీ చేతులకి అలంకారాన్ని సంతరించుకోమని, లేదంటే శివహస్తం లేని చెప్పని చెప్తుంటాం. సో మనం ఈ దృష్టిని ఎప్పుడు పోగొట్టుకోరాదు. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय. शिला प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. निताई गौर प्रेमानंद देवी.